హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో మసాలా ములక్కాయ కూర అండి. చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. 3 ములక్కాయలు తీసుకోవాలి. ఇలా ముదురుగా ఉండాలండి. ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి. ముదురుగా ఉన్న ములక్కాయలు తీసుకోవడం వల్ల కూర చాలా బాగుంటుంది. ములక్కాయని ఇలా కట్ చేసుకొని పైన తోలు తీసేసుకోవాలి. అన్ని ములక్కాయలు ఇలాగే కట్ చేసి పైన తోలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డని ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని నీళ్లు పోసుకొని గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. ములక్కాయ ముక్కలు కడిగి వేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చింతపండు గుజ్జండి, ఇది కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూనున్నర కారం, ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. స్పూన్తో ఇలా ఒత్తినప్పుడు ముక్క మెత్తబడితే కూర ఉడికినట్టేనండి. స్టవ్ బంద్ చేసుకోవాలి. మసాలా ములక్కాయ కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.